అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద శాంతిని, కరుణను, శుభాలను కురిపించుగాక. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. ఓ అల్లా, శాపగ్రస్తమైన సైతాను మార్గము నుంచి మాకు రక్షణను, విముక్తిని ప్రసాదించు. అల్లా, నువ్వు అనంత దేగలవాడవు, అపార కృపాశీలుడవు. మధ్య మధ్యలో అమీన్ అంటా ఉండండి భయ్. ఎందుకంటే మనం చూసేది సినిమా కాదు. సినిమా అయితే మంచి బిట్లు ఏమన్నా సీన్లు వచ్చినాయి అనుకో కాగలేస్తారు. వింటున్నారా? మీరు అంటున్నారని మేము ఉంటున్నామని వాళ్ళందరూ చూస్తున్నారని కాదు కదా, అల్లా కోసం అనాలా. ఆమీన్. మధ్య మధ్యలో అది ఎందుకంటే అల్లా సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఆలోచన విధానము కలిగిన మనుషులుగా పుట్టించాడు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆదాము పుట్టారు. ఆదం పుట్టారు. ఆదంని పుట్టించాడు అల్లా. ఇంకా ఆదంకు దమ్ రాలే. ఆదంని సృష్టించిండు కానీ ఇంకా దమ్ రాలే ఆదంకు. దమ్ రాకముందే, ఆదంకు దమ్ రాకముందే శత్రు వచ్చిండు మనకు. శైతాన్ వచ్చిండు. అంతేగా? ఆదంకు సజ్దా చేయమంటే నేను చేయనల్లా ఎందుకని చెప్పి ఎదురుది వల్ల అంటే ఈ మానవుడికి ప్రాణం రాకముందే శత్రువు వచ్చిండు. ఇంకా ప్రాణం ఉన్న తర్వాత ఎంతమంది శత్రువులు ఉంటారో గుర్తుపెట్టుకోండి. ప్రాణం రాకముందే ఆదం అలైహిస్సలాం గారి శరీరంలోకి ప్రాణం దమ్ రాకముందే శైతాన్ వచ్చిండు. ఇంకా మనం రేపు మరణం వరకు కూడా, అంటే ఖియామత్ వరకు కూడా ఆ శత్రువుతో యుద్ధం చేస్తూనే ఉండాలి. ఇన్షాల్లానా? చేద్దామా? ఇన్షాల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ చెప్పేదానికంటే, వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యతను ప్రసాదించుగాక. మరియు ఇహ పర లోకాల్లో అల్లాహ్ సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఇక ముఖ్యంగా ఈ జల్సా, ఈ కార్యక్రమం ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవడం, దాన్ని మనం ఆచరించడం, అనుసరించడం. ఎందుకంటే ఎవరి జీవితాల్లో ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణ ఉందో వారు ఇహ పర లోకాల్లో సాఫల్యం పొందుతారు. సరే, నేటికి దాదాపు 1500 సంవత్సరాల క్రిందట ఒక రాజ్యం ఉండేది. జాగ్రత్తగా వినండి. సెల్ ఫోన్లను పక్కన పెట్టండి, అంటే జోబులు పెట్టుకోండి. మనం ఇళ్లల్లో అయితే అన్నం తినేటప్పుడు చాలా మంది చూస్తారు. ఇళ్లల్లో అన్నం తినేటప్పుడు సాయంత్రం 7 గంటల నుంచి టీవీ సీరియళ్ళు స్టార్ట్ అవుతాయి. గుర్తుందా భయ్? ఇది చెప్పరు. 7 గంటల నుంచి టీవీ సీరియల్ స్టార్ట్ అవుతాయి. 9:30, 10 వరకు ఇంట్లో అన్నం వండరు. ఒకవేళ వండితే మధ్యలో అన్నం వేసుకొని కూర్చొని తింటేటప్పుడు కొంతమంది ఇళ్లలో చూశా నేను. అన్నం కలుపుకుంటారు బ్రహ్మాండంగా. నోటి దగ్గర పోయేసరికి ఆ టీవీలో ఒక సీన్ వస్తుంది. దాన్ని చూసి తిట్టి ఆగిపోతారు. ఇంకా అన్నం ముద్ద ఇట్నే ఉంటుంది, కింద పళ్ళెం ఉంటుంది, కళ్ళ ముందు టీవీ ఉంటుంది. ఈ ముద్ద పోదు, పళ్ళెంలో పడదు, టీవీ ఆరదు. సగం ముద్ద అబ్బా 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 అంటే శైతాన్ని పక్కన పెట్టుకొని భోజనం చేస్తాం. అన్నం పరబ్రహ్మ స్వరూప దాతృత్యేనం కృతం తద్భవం నిశ్చితేనం సత్ఫలిత.
అన్నం దైవం ఇచ్చినటువంటి ఒక ప్రసాదం. అన్నం దైవం ఇచ్చిన ప్రసాదం. అలాంటి అన్నం ఈ నోటితో, పవిత్రమైన నోటితో తినేటప్పుడు కళ్ళ ముందు టీవీలు చూస్తూ, డాన్సులు చూస్తూ, మా నౌజవాన్లు సెల్ ఫోన్లు కిందికి పైకి గుంజుతూ అన్నం తింటుంటే అది నైవేద్యమా, నానాభరిత యోగ్యమా? జికర్ చేసుకుంటూ అన్నం తినాలా అనేది సిస్టం. సెల్లు చూసుకుంటూ అన్నం తినడం అనేది అది వారి ఇష్టం. చెప్పండి, జికర్ చేసుకుంటూ అన్నం తిందామా, టీవీ చూసుకుంటూ అన్నం తిందామా? నిజం చెప్పండి. నియత్ చేయండి. ఇన్షల్లా ఇళ్లలో టీవీలు ఉంటాయి, కానీ బంద్ చేసి అన్నం తినేటప్పుడు జికర్ చేసుకోండి. దాంట్లో బర్కత్ వస్తుంది మనకు. బర్కత్, ఎదుగుదల. బర్కత్ అంటే తెలుగులో ఎదుగుదల. సరే, నేటికి 1500 సంవత్సరాల కిందట ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం ఎలాంటిదయ్యా అంటే నీచాతి నీచమైన రాజ్యం. నీచాతి నీచమైన రాజ్యం. ముఠా తగాదాలు, దారి దోపిడీలు, దొంగతనాలు, ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి బతికుండంగానే ఆడపిల్లకు సమాధి చేసే రాజ్యం. వ్యభిచారం చేసే రాజ్యం. నిత్యం మందుకు బానిసలైపోయినటువంటి రాజ్యం. ప్రపంచ దేశాన్ని జయించుకుని వచ్చినటువంటి అలెగ్జాండర్ ఆ రాజ్యం మీదకి వెళ్ళి యుద్ధం చేయాలని చూసి వాళ్ళ స్థితి, వాళ్ళ గతి, వాళ్ళ పరిస్థితి చూసి, ఇలాంటి చండాలమైన దేశం నాకు అవసరమా అని ఆ రాజ్యం మీద యుద్ధం చేయకుండా వెళ్ళిపోయిండు అలెగ్జాండర్. అలాంటి రాజ్యంలో ఒక 100 ఖురైషీ కుటుంబాలలో ఒక మానవ మహనీయులు సంఘాన్ని ఉద్ధరించేవారు, సమాజాన్ని మేల్కొలిపేవారు, కలియుగ వైతాళికుడు, పేదరికాన్ని నిర్మూలనగా చూసేవారు, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టాలని దారి చూపించిన వారు, సమాజ నిర్మాణాన్ని స్థాపించాలని, మనిషి మధ్య ప్రేమ పెరగాలని, అనురాగాలు, ఆప్యాయతలు, మమకారాలతో కూడిన జీవితం గడపాలని అహర్నిశలు కోరుకునేవారు. వారే చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయులు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం. అలాంటి రాజ్యం. ఎలాంటి రాజ్యమయ్యా? ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి బతికుండగానే సమాధి చేసేటటువంటి కర్కశత్వం కలిగినటువంటి మనుషులు, తాగుడుకు బానిసైన వారు, వ్యభిచారానికి బానిసైన వారు, ముఠా తగాదాలతో కొట్టుకుని చచ్చేవారు, దారి దోపిడీలు, దొంగతనాలు చేసేవారు. అలాంటి రాజ్యంలో పుట్టిన మానవ మహనీయుడు, కలియుగ వైతాళికుడు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం. తదనంతరం వారు పెరిగే కొద్దీ ఎన్నో సంవత్సరాలుగా అరాచకత్వానికి నిలయమైన రాజ్యం, ఎన్నో సంవత్సరాలుగా వారి ముఠా తగాదాలకు నిలయమైన రాజ్యం, ఎన్నో అహంకార ధోరణితో కూడిన రాజ్యంలో ఉండే జనాలు కేవలం 23 సంవత్సరాల్లోనే, 23 సంవత్సరాల్లో అలాంటి రాజ్యాన్ని ఎలా తయారు చేశారో తెలుసా? దారి దోపిడీలు, దొంగతనాలు చేసే చేతులతో దాన ధర్మాలు చేయడం నేర్పించారు. వ్యభిచారం చేసే ప్రాంతంలో వ్యభిచారం పాపంలాగా చేశారు. ఒంటి మీద సరిగా వస్త్రాలు కూడా కట్టుకోలేనటువంటి వారి చేత ప్రపంచానికే నిదర్శనంగా నిలిచినారు ఈ రోజు అరబ్ దేశంలోని ప్రజలు వస్త్రధారణలు. ఆడపిల్ల పుడితే అవమానంగా భావించే వారి చేత ఆడపిల్ల పుడితే రహమత్, కరుణ అని చెప్పుకునేలా చేశారు. ఒకరి మధ్య ఒకరికి స్నేహ బంధాలను పెంచారు. బంధువుల హృదయాల్లో నిలిచిపోమన్నారు.
హృదయాల విజేతగా నిలిచిపోన్నారు. అందుకే అందుకే సోదరులారా, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జననం ఒక అద్భుతం, వారి నడక ఒక అద్భుతం, వారి మార్గం ఒక అద్భుతం, వారి ప్రవచనం ఒక అద్భుతం. ఎందుకో తెలుసా? వారు మానవ సంబంధానికి, భౌతిక శాస్త్రానికి, శారీర శాస్త్రానికి వారు కలయికగా ప్రచారాలు చేశారు. గమనించండి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఏ హోదాతో మెలగాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, టోటల్ గా సంస్కరణల సిద్ధాంతం వైపు ప్రపంచాన్ని నడిపించిన ఏకైక సంఘ సంస్కర్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. సుబ్హానల్లాహ్. అర్థమవుతుంది అవి అయ్యా? ఓ సంఘ సంస్కర్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాట్ ఓన్లీ ఆయన కేవలం ప్రవక్త కాదు, సమాజాన్ని తిరోగమనం అంటే దారిద్ర్యం వైపు నుంచి అదృష్టం వైపు మళ్లించి తిరోగమన స్థాయిని పెంచినటువంటి మానవ మహనీయులు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎక్కడైనా ప్రపంచంలో ఒక సంవత్సరం రాజ్యం పాలించినా, ఒక సంవత్సరం మంత్రి పదవి చేసినా, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేసినా అతను చనిపోగానే ఒక విగ్రహం పెడతారు. అవునా భయ్? పెడతారా పెట్టరా? విగ్రహం పెడతారు. తర్వాత వారి ఫోటోలు ఉంటాయి, వారి ఫోటోలకు దండలేస్తారు. అంటే జీవితాల్లో ఎవరన్నా మర్చిపోతారేమోనని వాళ్ళ గుర్తుగా విగ్రహాలు పెట్టి, ఫోటోలు పెట్టి వాళ్ళను మర్చిపోకుండా చేస్తుంటారు జనాలు. అవునా? కానీ ఈ రోజు వరకు ప్రపంచంలో ఒక్క ఫోటో లేని వ్యక్తి, ఒక్క విగ్రహం లేని వ్యక్తి గతించి 1500 సంవత్సరాలైన ప్రపంచంలోనే అత్యధిక మంది శిష్యుల హృదయాల్లో నిలిచిన ఏకైక నాయకుడు, ఏకైక కలియుగ వైతాళికుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక ఫోటో ఉండదు, ఒక విగ్రహం ఉండదు, ఎలా ఉంటారో తెలియదు. కానీ ఈ రోజు వరకు హృదయాలలో నిలబడి, హృదయాలలో దాచుకున్న ఏకైక హృదయాల విజేత ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకే వారి గురించి తెలుసుకోవడం, వారి ఆచరణలను నడవడం, వారి ఆచరణ విధానాలను ప్రపంచం వైపుకు మళ్లించడం, ఇదే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతులు. కానీ మనం చాలా మంది సీరతే నబీ అనగానే జల్సా, బ్యాండ్ బాజాలు, డీజేలు, రోడ్ల వెంబడి ట్రాఫిక్ జామ్లు, ఖవారీ పాటలు, వారి గురించి గొప్పగా ఏదన్నా కార్డులు ప్రదర్శించండి అయ్యా అంటే ఆహా డీజే పెట్టి భోజనాలు దావతిచ్చి ధనాధన్ మస్త్ కలందర్ అలీకా పహలా నంబర్ అని పెట్టుకోవాలి. భయ్ నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. వారి ఆచరణ ఏందో జనాలకు తెలియజేయండి. ఒక్కసారి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ఒక యహూది వచ్చి ఒక ఖర్జూరపు కాయ తీసుకొచ్చిండు, పండు తీసుకొచ్చి, దీన్ని ఈ రోజు నాటుదాం, ఉదయాన్నే ఈ పండుగ, ఈ విత్తనం కాస్త మొలకెత్తి పెద్ద వృక్షమై దీనికి పెద్ద పెద్ద కాయలు కాస్తే అప్పుడు నువ్వు ప్రవక్త అని నేను ఒప్పుకుంటా, నేను ఇస్లాంలోకి వస్తా అన్నాడు. ఎవరు? యహూది. పరీక్షించాలని, నువ్వు ప్రవక్త కాదా అని. సరే నాటుదామని నాటారు, నీళ్లు పోశారు, ఇళ్ళకి వెళ్ళిపోయినారు. యహూదికి నిద్ర పట్టలేదు. ఒకవేళ రేపు ఉదయాన్నే వృక్షమైతే నేను ఇస్లాంలోకి రావాలేమో అని భయపడి రాత్రికి రాత్రి వెళ్ళి ఆ నాటిన ఇత్తునాన్ని తీసి పడేసి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వెళ్ళారు ఇద్దరు, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు యహూది ఇద్దరు వెళ్ళారు, చూశారు. అద్భుతం ఏమిటో తెలుసా? అక్కడ ఒక ఖర్జూరపు చెట్టు గుత్తులు గుత్తులు కాయలు కాసి నిలబడి ఉంది. అరే ఏంది ఇది, చెట్టు వచ్చింది, ఏంది, ఎలా వచ్చిందని ఒక కాయ తీసి నోట్లో వేసుకొని కొరుకుతే దాంట్లో ఇత్తునం లేదు. అప్పుడు యహూది అడుగుతున్నాడు ఏమని, అయ్యో ఈ ఖర్జూరంలో ఇత్తునం లేదేంది అంటే, అప్పుడు అల్లాహ్ రసూల్ అంటారు, ఓ యహూది, రాత్రి వచ్చి నువ్వు ఇత్తునం తీసేసావు కదా, అందుకు ఇత్తునం లేని ఖర్జూరం వచ్చింది.
ఈ రోజు వరకు మదీనాలో ఇత్తునము లేని ఖర్జూరపు కాయలు గుత్తులు గుత్తులు దొరుకుతా ఉన్నాయి. ఇది మహమ్మద్ ప్రవక్త గారి యొక్క మార్గం. ఈరోజు మనం టమాటాలు వేసామనుకోండి, పొద్దున భయం, పురుగులు పడితే మందు కొట్టాలి, లేకపోతే రేటు తగ్గుద్ది. ఎందుకంటే క్లారిటీ లేదు మన దగ్గర. ఏ పని చేసినా అల్లా కోసం చేయాలనే క్లారిటీ మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర ఉంది. అందుకే దాన్ని సహాబాలు ఆచరించినారు, మోక్షాన్ని పొందినారు, పావన పురుషులైనారు వాళ్ళు. మేము రాను పాపపు పురుషులైతున్నాం. అంతే కదా భయ్. ఏమన్నా ఉందనుకోండి, అబ్బా లేదనుకోండి, అబ్బే అంటే ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. ఇది మనం. ఇందులో ముఖ్యంగా మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించిన విధానం, నువ్వు ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని హజ్ యాత్రలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంతమంది పుణ్యాత్ములకు సహాయ సహకారాలు అందించినా, నీ తల్లిదండ్రుల్ని పట్టించుకోకపోతే అల్లా వీటిని దేన్ని ఒప్పుకోడు. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు తల్లిదండ్రులు ఎవరు పట్టించుకుంటున్నారు? దాదాపుగా అంటే కొంతమంది ఉన్నారు మహానుభావులు. మరి కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నేను చూశాను నా కళ్ళతో. నేను ఇస్లాంలోకి వచ్చిన ఈ 12-10 సంవత్సరాల్లో నేను చాలా మందిని చూసిన. కొంతమంది ముసలితనంలో కోడలు చెప్తా ఉంది, అంటే భార్య చెప్తుంది భర్తకు, ఏమంటోయ్ మీ అమ్మా నాన్నలు ఉంటే నేను మీ దగ్గర ఉండను అంటారు. తల్లిదండ్రులు చూసి ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అప్పుడు ఉదయాన్నే కొడుకు చెప్తాడు వచ్చి, నాన్న అమ్మ మీరిద్దరు ఉంటే మీ కోడలు వెళ్ళిపోతాదంట, కాబట్టి మీరు వెళ్ళిపోండి ఎక్కడికన్నా. చూడండి, మీరు వెళ్ళిపోండి ఎక్కడికన్నా అంటే ఆ ముసలి దంపతులు ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక కొడుకు దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు. ఒరే మిమ్మల్ని చూడకుండా మేము ఉండలేమురా, ఈ వయసులో బయటికి వెళ్ళి మేము పని చేయలేమురా, మీరు మాకు కాస్త ఒక ముద్ద అన్నం పెడితే మీ ఇంటికి కుక్కల్లాగా కాపలాగా వస్తాంరా, మిమ్మల్ని వదిలిపోలేమురా అని ఆ ముసలి తల్లిదండ్రులు ఆ బిడ్డ కాళ్ళు పట్టుకునే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్తారు ముసలితనం? అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే అన్నారు, ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమగా చూస్తారో, చూడండి ఎలాంటి సమాజాన్ని నేర్పించారు అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎలాంటి సమాజం ఇప్పించారు మాకు, గౌరవప్రదం, హోదా. ఆహా, ఇంకొకటి మానవత్వం గురించి చెప్పారు. నువ్వు ఎవరైనా కానీ నీ ఇంటి పక్కన ఉండేవారు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్ణమైనా, ఏ వర్గమైనా, అతను కష్టాల్లో ఉంటే సహాయం చేయి. ఆహా, అతను ఆపదలో ఉంటే ఎదుర్కో, అతని మీద దౌర్జన్యాలు జరిగితే ఆపు. ఎందుకో తెలుసా? నీ ఆచరణ చూపించు. నీ ఆచరణను చూసి ఎంతో మంది విశ్వాసం వైపుకు వస్తారు. ఇది అందుకే శాస్త్రయుక్తంగా కూడా అంతిమ గ్రంథం, దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ కూడా 23 సంవత్సరాలు రంజాన్ మాసంలో మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి హృదయాల్లో దిగింది అంటే ఆయన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉందో ఆలోచించండి సోదరులా. కల్మషం లేని హృదయం, పాపం అంటే తెలియని హృదయం. వారి జీవితంలో బయట ఎన్ని సమస్యలున్నా ఇంటి దగ్గరకు వచ్చి వారి భార్య గారైనటువంటి ఎవరికైనా, అమ్మ ఆయిషా గారికి కానీ ఎవరికైనా బయట కష్టం చెప్పేవారు కాదు. ఎందుకో తెలుసా? ఒక సహాబీ అడుగుతారు, ఏమి మా సమస్యను చెప్పడంలో తప్పేందంటే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, మా జీవితంలో భార్య అనేది ఒక భాగం మనకు. అలాంటి కష్టంలో మేము మా కష్టం ఏమో చెప్తే ఈమె బాధ పెడితే భార్యకు బాధ పెట్టిన వాళ్ళమైతాం, కాబట్టి మా బాధను భార్యకు చెప్పకూడదు అన్నారు. అది మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం.
భార్య కళ్ళలో నీళ్లు రాకూడదన్నారు, కానీ మేము బయటికి రాగానే అగే ఖరజ్ వేలకు దసుదారు జన కాంతి రాగే అంటారు. అలాంటి గొప్ప మహానుభావుడు, అలాంటి గొప్ప తాత్వికవేత్త, మహోన్నత ఉద్యమ నాయకుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసమే వారి మీద కలమాలు వచ్చినాయి. చూడండి వారి విషయాల గురించి చూడండి ఒకసారి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ఒకడేనని, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ యొక్క ప్రియమైన ప్రవక్త అని. టైం అయిపోతే కొంచెం గీకండి. చెప్తున్నా మళ్ళీ మర్చిపోతే, ఎందుకంటే మైక్ అలాంటిది అనమాట. దీని మహాత్యం ఏముందో కానీ అబ్బో చాలా గొప్పది ఇది. సో కాబట్టి ఖురాన్ గ్రంథం అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందుకే జబూరం తౌరాతహం ఇంజీలం తన్మయం భూషితాయానం తద్భవతి ఖురాన్ వేదః. జబూర్, తౌరాత్, ఇంజిల్ల సారాంశాన్ని భూత భవిష్యత్ వర్తమాన కాలాలను తెలియజేసి ఖురాన్ గ్రంథంలోనే పొందుపరచమంటున్నాడు సృష్టికర్త. అందుకే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వర్గానికో, ఒక వర్ణానికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక ధర్మానికో, ఒక ఆచారానికో సంబంధించిన వ్యక్తి కాదు. అవునా? మరి ప్రవక్త గారు ఎవరు భయ్? ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరు? రహమతుల్ ఆలమీన్ అంటే మాకు అర్థం కాలే. బులాలో సర్. मौलाना फजल अहमद साहब जामे खतीब इमाम नई मस्जिद से पूरे एहतराम के साथ गुजारिश है कि हजरत का इस्तेमाल करते हुए स्टेज पर बुला। हजरत आइए। इसी तरह से जितने उलमा तशरीफ फरमा हैं पूरा नाम बनाम गुजारिश करता हूँ कि स्टेज पर तशरीफ ला लें और आगे बोल सकते। आइए हुज़ैफा साहब तशरीफ ला लें। मैं अतराफ के चारों मील के तरफ के जितने इमाम और खतीब तशरीफ फरमा हैं उनसे भी गुजारिश है कि स्टेज पर तशरीफ ला लें। देखिए बाजू अपने इमाम सब बैठे हैं तो स्टेज पर भेजें। अहलन व सहला। సో కాబట్టి భాయ్ ఒక విషయం, మనం ఎన్ని సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాం భాయ్? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్నాం? దాదాపు తాత ముత్తాతల నుంచి. అవునా? ఒక చిన్న విషయం అడుగుతా భాయ్, నమాజ్ అనేది ఏ భాష? నమాజ్ ఏ భాష? ఎవరైనా చెప్పండి, నమాజ్ ఏ భాష? అరబిక్లో సలా అంటారు, సలాత్ అంటారు. ఉర్దూలో ఇబాదత్ అంటారు. సంస్కృత్. ఎస్, నమాజ్ అనేది సంస్కృత భాష. ఋగ్వేదం నమః నమేవం నమేవః ఏకం తత్వం భోగం నమః నమాజ మమేవ. నమాజ్ సంస్కృత పదం. సో కాబట్టి వింటున్నారుగా జాగ్రత్తగా అందరు పోయి, వింటున్నారా లేదా? ఎందుకంటే మధ్యలో ఇది ఒకటి ఉంటుంది మనకు, ఇది పెద్ద ప్రాబ్లం. దీంతో అది సైలెంట్లో పెట్టినా వైబ్రేషన్ నుంచి కొడతా ఉంటుంది, టిక్కు 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 అని. అదే మనం సినిమా పోయినాం అనుకోండి, సినిమాకు సిగ్గు నీతి మానం లేనిది, దానికి పోతే కదలకుండా ఉంటుంది, ఇది ఏం చేయదు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కూర్చుంటే మాత్రం మూత మోగుతా ఉంటుంది. ఎందుకంటే ఈ దర్శనం పుణ్యం, అది దర్శనం పాపం.
సో కాబట్టి దాన్ని కట్టడి చేయండి, కొంచెం కంట్రోల్ చేయండి, సరేనా? ఎందుకంటే రోజుకు 500-600 సార్లు సెల్ మీద ఏలు పెట్టి పైకి కిందికి తిప్పుతాం. రోజుకు 500-600 సార్లు. కానీ ఒక్కసారి ఖురాన్ మీద ఏలు పెట్టలేం. ఒక్కసారి ఖురాన్ మీద ఏలు పెట్టాం. సెల్ ఫోన్ 500 సార్లు సెల్ ఫోన్ మీద చేయి పెడతాం. అంటే ఖురాన్ కంటే ఎక్కువైంది సెల్ ఫోన్ మనకు. మరి కొంతమంది యూత్ అయితే మరీ ఆశ్చర్యం, ఏమి ఫోన్ మాట్లాడితే అస్సలాము అలైకుం అని చెప్పట్లే, హలో బ్రో మైండ్ బ్లోయింగ్ బ్రో, గొడ్డు కారం సినిమా కాహే బ్రో. బ్రో బ్రో అంటే బ్రదరు, బ్రోకరు అర్థం కావడంలే. ఉచ్చరణేనం స్థితి పవిత్రం తధుం యాగం యోగశ్చ. నీ ఉచ్చరణ బాగా ఉంటే సమాజంలో నీ మాట తీరును బట్టి, నీ నడకను బట్టి నీ క్యారెక్టర్ ఎలాంటిదో, నీ తల్లిదండ్రుల క్యారెక్టర్ ఎలాంటిదో కూడా చెప్తాది సమాజం. మళ్ళీ కొంతమంది కటింగ్లు, నేను మా సాయిబుల పిల్లలని చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదపో. మళ్ళీ కటింగ్, పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. ఇది ఏందిరా పచ్చి అంటే, हमारे बाग ऊपर बट्टा तला नीचे बट्टा तला ले మరి ప్యాంటు పిచ్చి కుక్క ఎంబడి కొరికి కుక్క అని బొక్కలు పెట్టాలో అన్ని బొక్కలు ప్యాంటు. ఏ కైకారే బచ్చే అంటే ఫ్యాషన్ ని ठंड हवा కాలో ठंड हवा అంటారు. నీ మోడల్, నీ హీరో ఎవరయ్యా? మహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందుకోసమే వారి గురించి జొరాస్ట్రియన్ గ్రంథం కానివ్వండి, కల్కి భవిష్యత్తులో కానివ్వండి, అదే విధంగా గౌతమ బుద్ధుడు రాసిన ద గాస్పెల్ ఆఫ్ బుద్ధలో కానివ్వండి, అదే విధంగా మన గురునానక్ సాహబ్ రాసిన గురునానక్ సాహబ్ తంత్రంలో కానివ్వండి, మహమ్మద్ ప్రవక్త సర్వ మానవాళికి మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన మానవ మహనీయుడు కాబట్టి వారి గురించి ప్రతి దాంట్లో ఆదరణకర్త గురించి కానివ్వండి. అందుకే విదుశ్రీనామ జయశ్చః మక్కైష నగర జననశ్చః అద్వైత వేద పారంగశ్చః భూయిష్ఠశతివర్ణశ్చః చంద్రోమాశ గణాంకశ్చః అహమద ఇతి ఖ్యాతః శిష్యాశాఖో పరిమన్వితః సోమవతి యశో భూషితః మరుస్థలి నివాసీనాం లింగక్షేది ఖడ్గధారి శ్మశ్రుధారి భవిష్యతి జనో మమః ముసలయైన ధర్మ సంస్కారః. వద్దు, ఇది రాజకీయ మీటింగ్ కాదు. మమదం పితుశ్రీనామ జయశ్చ మహమ్మద్ అని ప్రఖ్యాత నామము కలిగిన వారు. మక్క ఈశనగర జననశ్చ, మక్క అంటే మధ్యమాంకము, ఐశనగ భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్చ, నగరమందున జన్మిస్తారు. అద్వైత వేద పారంగశ్చ, ఆదేశానుసారంగా విద్య అందుతూ ఉంటుంది. భూయిష్ట శశివర్ణశ్చ, భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు. చంద్రోమాశ గణాంగశ్చ, చంద్రుడిని చూసి నెలలు లెక్క పెడతారు. అహమద ఇది ఖ్యాతః, అహమ్మద్ అని ప్రఖ్యాతి గాంచుతారు. శిష్యాశాఖో పరిబంధితః, సహాబాలను అక్కడక్కడ ఏర్పాటు చేస్తారు. సోమవతి యశోభూషితః, సోమవతి అనే సంస్కృత పదాన్ని అరబ్బీలు తీసుకుంటే అమీనా, యశోభూషితం అనే సంస్కృత పదాన్ని అరబ్బీలు తీసుకుంటే అబ్దుల్లా. సో అమీన్ అబ్దుల్లా వారి గర్భాన జన్మిస్తారు. మరుస్థలి నివాసీనాం, యుద్ధాలు జరిగే ప్రాంతంలో నివాసం ఉంటారు. లింగచ్ఛేది, ఒడుగులు చేసుకుని ఉంటారు. ఖడ్గధారి, ఆయుధములు ధరించి ఉంటారు. శ్మశ్రుధారి, గట్టములు పెంచి ఉంటారు. భవిష్యతి జనో మమః, ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు. జన్మించి ముసలయైన ధర్మ సంస్కారః, ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు. సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం. అందుకే अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम గారు చెప్పారు, भाई नमाज कहो भाई, नमाज की दावत दो भाई. అయ్యా వారు నమాజును చదవండి అంటే చాలా మంది ఏం చెప్తారంటే, నమాజ్ నక్కు బా. కొంతమంది అంటారు భయ్ నమాజ్ కో భయ్ అంటే, భయ్ ఇంకొక 5 నిమిషాలని ఉందే నాకు, 5 నిమిషాలని ఉంది కదా, ఓకే 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 పని. ఎందుకంటే మళ్ళా చెప్పదా, ఇప్పుడు మనకిచ్చిన మషూరాలో ఎంత టైం ఇచ్చారో అంతే మాట్లాడాలి. సరే నమాజ్ కో భయ్ అంటే ఏమంటారు తెలుసా? వస్తాలయ్యా,
మొన్ననే పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన పిల్లోడు అమెరికాలో చదువుతున్నాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే బాధ్యతలు తీరిపోతే అప్పుడు వస్తాడు అమెరికా. అప్పు అప్పు పెద్ద మొగుడు అబ్బా. మరి కొంతమంది అంటారు హమ్నాకు నమాజ్ మాఫ్ అయ్యే అబ్బే. మరి కొంతమంది అంటారు మరి క్యా గునా కరంబా అయ్యబ్బో. ఈ మామూలుగా అన్నాడు కాదయ్యా. అంటే నువ్వు నమాజ్కి ఎప్పుడు వస్తావయ్యా? నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళు ప్రయోగమైన తర్వాత వాళ్ళకు పిల్లలు పడితే ఆ పిల్లలను ఎత్తుకొని ఆడిపించుకుంటూ వాళ్ళు ఏరుగుతే వాళ్ళని గడుక్కుంటూ నీకు నడవలేని స్థితిలో ఆ ఇల్లు వెళ్ళమంటుంది, వల్లకాడు రమ్మంటుంది, కూతురు తిరుగుతా ఉంది, కోడలు గుబా గుబా కొడతా ఉంది, కొడుకు కస్సు పుస్సు అంటే అప్పుడు అల్లా 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 అదొస్తావా ఇంటికి? ఎల్ల ఇంటికి? అల్లా ఎలాంటి ఆరాధన ఇష్టపడతాడో తెలుసా? నోరోగు మీసాల నూత్న యౌవనమున కామ క్రోధ మోహ లోభ మదమశ్చర్యాలని అరిషట్ వర్గాలను పక్కన పెట్టి అందమైన యువతి ఎదురొచ్చిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తన దించుకొని అల్లా ఇంట్లో వచ్చి 2 రకాలు నమాజ్ చేస్తాడే, ఆ నవయువకుడి నమాజ్ ఇష్టపడతారు అల్లా. అందుకే నవజవాన్లారా పెద్దలు అంటారు జవానీ ఎక్ దివానీ, जवानी एक दीवानी, दुनिया में है परेशानी, सही रास्ते पे चलेगा तो बनेगा अब्दुल खादिर गिलानी. లేదు మాకు ఫోన్లు హలో బ్రో బ్రో నీ బ్రో తగలియా. అందుకే సోదరులారా చాలా మంది చూస్తారు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరబు రాజ్యంలో చేసిన ఇంకొక ఘనకార్యం ఏమిటో తెలుసా? ఆడపిల్ల పుట్టంగానే వాళ్ళు బతికి ఉండంగానే సమాధి చేసేవారు. అవునా అవునా కాదా? కానీ వారు ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఆడపిల్ల పుడితే అదృష్టం, ఆడపిల్ల పుడితే రహమత్ అనుకునేలా చేశారు. ఉదాహరణ చెప్తా, చిన్న సందేశం చెప్తా. నానికు నవాసి पैदा నానికు नवासी, तो नानी क्या करती जाके मेरा सुन्ना रे, मेरा चांदी रे, मेरा टुकड़ा रे, बा नवासी नाक देख रहे बा तेरे अम्मा की रे, अंगली देख रहे बा तेरे बा का रे, मेरा घर में सुन्ना पैदा नहीं यार बा. नानी కూతురికి కూతురు పుడితే ఓ సంతోషం. అదే కోడలికి ఆడపిల్ల పుట్టిందనుకో जा 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 को पहला भाई बच्चे पैदा करने को मरी अम्मा, अभी से शादी करना का तो मेरा बेटा कितना तकलीफ करना कि अम्मा तुम्हारे खाना भाड़ा हो जाओ. ఎందుకు భయ్? ఇక్కడ కూతురికి పెళ్లి చేయాలంటే అల్లుడు కష్టపడాలా, కూతురు సేఫ్. అందుకే ఇక్కడ చాందీ సున్నా పిత్తలు. అక్కడ మనవరాలికి పెళ్లి చేయాలంటే కొడుకు కష్టపడాలా. అదెట్టయితుంది? ఆడపిల్ల ఎక్కడ పుట్టినా రహమతే, ఆడపిల్ల ఎక్కడ ఉన్నా కానీ గొప్ప విలువ. ఆడపిల్ల ఒక సందేశం, ఆడపిల్లకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిచ్చిన ఒక గొప్ప గౌరవం. అందుకే చూడండి సోదరులారా, ఒక ఆడపిల్ల ఇంట్లో ఉందంటే తాను యుక్త వయసులో ఉన్నప్పుడు, యుక్త వయసు పెళ్లి కాక ముందు తన ప్రేమను మొత్తం తన కుటుంబం కోసం పంచుతుంది. అవునా అవునా? తన తండ్రి బయటికి వెళ్ళి ఇంటికి రాకపోతే అమ్మను అడుగుతుంది, అమ్మ నాయన ఇంకా రాలా, ఎక్కడున్నాడో కనుక్కోమ్మా. తన సోదరుడు పనికెళ్ళి రాకపోతే అమ్మ అన్న ఇంకా రాలేదు, తమ్ముడు ఇంకా రాలేదు, ఏంటి ఎంతసేపు అని అల్లాడుతుంది, బాధపడుతుంది. తన అన్న చందాన్ని అద్దంలో చూసుకుని మురిసిపోతా ఉంది. తన శరీరం మీద చిన్న ఘాటు పడ్డ సహించలేదు, ఈ ఘాటు తీసేయాలని ఆరాట పడతా ఉంది. ఆ ఆడపిల్ల ఇంట్లో రాగానే తల్లిదండ్రులు చూడంగానే సంబరపడిపోతుంది, సంతోషపడిపోతుంది. పెళ్లి వయసు వచ్చింది, జీవితంలో ముక్కు ముఖము చూడని వాణ్ణి భర్తగా స్వీకరించింది. పెళ్లి కాకముందు కుటుంబం కోసం పంచిన ప్రేమ అనురాగాలు పెళ్ళైన తర్వాత భర్త ఒళ్ళు పూసింది. తన భర్త సమయానికి ఇంటికి రాకపోతే అత్తమ్మను అడుగుతుంది, అత్తమ్మ ఏమిటి మీ అబ్బాయి ఇంకా రాలేదు, ఇప్పుడేనా, పెళ్లి కాక ముందునా కూడా అని ఆరాట పడేది, ఉపలాట పడేది, అర్థం చేసుకునేది. భర్తను చూడంగానే సగర్వంగా గౌరవంగా ముందుకెళ్ళి ఏమండి నీళ్లు తాగండి, కూర్చోండి అని గౌరవిస్తుంది. గర్భవతి తల్లి కాబోతుంది 2 కేజీల
2 కేజీల సంచిని ఒక చేతిలో పట్టుకుంటే బరువు ఎక్కి ఇందులో నుంచి ఇందులోకి మార్చుకుంటూ వెళ్తాం. కానీ 2 కేజీల పిండాన్ని గర్భంలో పెట్టుకొని ఒక చేత్తో ఇంటి పని, ఒక చేత్తో వంట పని చేసుకుంటుంది ఆ తల్లి. చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, ఏమమ్మా నువ్వు నిండు శూలానివి, నిండు గర్భవతివి, నువ్వు మధ్యాహ్నం పూట భోజనం చేసి నిద్రపోతే కడుపులో ఉండే నీ బిడ్డకు ప్రమాదం, కాబట్టి నిద్రపోగాకమ్మ అంటే ఆ అమ్మ మధ్యాహ్నం అన్నం తిని కళ్ళు మూతలు పడుతుంటాయి. అయినా కానీ అయ్యో నేను నిద్రపోతే నా కడుపులో ఉండే బిడ్డకు ప్రమాదం అంట అని చెప్పి కళ్ళు మూతలు పడుతున్నా నిద్రపోక ఆ తల్లి అలా అలా తిరుగుతుందే కానీ నిద్రపో. ప్రసవ సమయం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ అమ్మ చెప్తా ఉంది భర్తకు, ఏమయ్యా నీ భార్య కడుపులో బిడ్డ అడ్డం తిరిగిండు, ఇద్దరులో ఒకరినే బతుకుతాను, తల్లి కావాలంటే బిడ్డ పోతాడు, బిడ్డ కావాలంటే తల్లి పోతుంది, ఎవరు కావాలని చెప్పంటే ఏమంటాం భయ్? మనం ఏమంటాము ఆ మాటకు? తల్లి కావాలన్నా బిడ్డ కావాలంటే ఏమంటాం? తల్లి కావాలంటాం. డాక్టర్ గారు నాకు నా భార్య కావాలా, బిడ్డ లేకపోయినా పర్వాలేదు నేను పుట్టించుకుంటానంటాను. అదే విషయం ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉంది, ఏమని? అమ్మా నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగిండు, బిడ్డ బతకాలంటే నువ్వు చావాలి, నువ్వు బతకాలంటే బిడ్డ చావాలి, ఎవరు కావాలమ్మా అంటే ఇంకా బయటికి రాని ఆ బిడ్డ కోసం పెళ్లి కాకముందు తన శరీరం మీద చిన్న ఘాటు పట్ట సహించలేని ఆ స్త్రీ తల్లి అయ్యే ముందు ఇంకా బయటికి రాని బిడ్డ కోసం అసలు ఉన్నాడో లేదో అర్థం కాని పక్షంలో డాక్టర్ అమ్మతో ఏమంటుందో తెలుసా? డాక్టర్ గారు నాకు ఎవరు అవసరం లేదు, అవసరమైతే నా కడుపు చీల్చి నా బిడ్డను బయటికి తీయండి. ఇది తల్లి గొప్పతనం. ఒక కొడుకు కోసం ఆ తల్లి ఆకాశం అవుతుంది. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినారు, నీ తల్లి పాదాల కింద నీకు స్వర్గం ఉంది. సహాబాల కాలంలో ఖైరియత్ అంటే సహాబాలు చెప్పేవారు, ఏం ఖైరియత్? ఫజర్లో ఒక తక్బీర్ పోయింది, జోహర్లో ఒక రకాత్ పోయింది, నేనంట ఖైరియత్ అంట. ఫజర్లో ఒక తక్బీర్, జోహర్లో ఒక రకాత్, ఖైరియత్ కే ఉంటా. ఖైరియత్ కే అంటే నువ్వు దీనిలో ఖైరియత్ ఉన్నావా, నీ ఇంట్లో దీన్ ఉందా, నీ ఇంట్లో ఇస్లాం యొక్క ట్రస్ట్ నడుస్తుందా, ఇది ఖైరియత్. ఈ విషయం కూడా నాకు ఒక ముఫ్తీ సాబ్ గారు చెప్పిన మాట. అంతేగాని మనం చాలా మంది ఖైరియత్ కావాలి అంటే మన నమాజులకే రాం, కానీ ఖైరియత్ అని అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్. కాబట్టి సోదరులారా, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రతి మాట మనకు ఒక బాట, అవునా? సో కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే నౌజవాన్లకు అందరినీ కోరుకునేది ఏంటంటే, ఎవరైతే ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు ఉంటారో ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులను కాపాడాలన్నా, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు అవలంబించాలన్నా, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆచరణను గౌరవించాలన్నా, మేము ముఖ్యంగా ఎవరైతే ఇళ్లలో ముసలి తల్లిదండ్రులు ఉంటారో వారి యొక్క సేవ చెయ్యండి, వారిని ఆదరించండి, వారి యొక్క విధి విధానాలను వినండి, అల్లాహకు పసందు కండి, అల్లాహకు పూర్తిగా. ఎందుకంటే ఏ బిడ్డతో తల్లిదండ్రులు రాజీ ఉన్నారో అలాంటి బిడ్డతో అల్లా రాజీ ఉంటాడు. సో కాబట్టి సోదరులారా, అల్లా కోసం మనమందరం సో కాబట్టి ఇన్షాల్లా ఇదే మన యొక్క మార్గం. అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు అవలంబిస్తామా? చెప్పండి. 5 పూటల నమాజ్ చేద్దామా? ఇన్షాల్లా. సగం మంది చెప్తాను, సగం మంది చెప్పట్లే. 5 పూటల నమాజ్ చేద్దామా? మాషాల్లా. అజా ఇచ్చేటప్పుడు ఇళ్లలో సౌండ్, టీవీ సౌండ్ తగ్గిద్దామా?
అంటే మొత్తం మీద టీవీ ఉండాలా. అవసరమైతే ఆ టైంలో ఆఫ్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఉంటే వైకుంటాం, లేకుంటే ఊరుకుంటాం. ఇంతేగా. సో కాబట్టి ముఖ్యంగా మా జీవితాల్లో కావాల్సింది ఏంటంటే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతులు పాటిద్దామా? మిలాదుల్ నబి రాగానే మనం ఏదో పండగలు పబ్బాలు అవి ఇవి చేయడం కాదు. అసలు ఇక్కడ చాలా మంది గురువులు పెద్ద పెద్దలు ఉన్నారు. పుట్టినరోజు అనేది పుట్టినరోజు సెలబ్రేట్ చేయడం అనేది ఇస్లాంలో ఉందా? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పుట్టినరోజు జరుపుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? ఫిరోన్. ఫిరోన్ ప్రపంచంలో పుట్టినరోజు జరుపుకున్న ఏకైక వ్యక్తి ఫిరోన్. ఇస్లాంకు దుర్మార్గుడు, ఇస్లాంకు వ్యతిరేకి. అలాంటి వ్యతిరేకి పుట్టినరోజు జరుపుకుంటే ఈ రోజు మన పిల్లలకు కూడా ఎట్లా తెలుసా? అమ్మగారు చెప్తారు పొద్దునే, అదే బచ్చగా బర్త్డే షామ్ మే ఆకేసుకొస్తే చికెన్ బిర్యానీ పట్టేది. సరే తీసుకొస్తాడు బిర్యానీ, అయ్యగారు బిర్యానీ తయారు చేస్తారు. బచ్చాకి దోస్త్ సాగు బులానా, छोटे छोटे रहते बच्चे. సో బయటితే కూర్చుంటారు అందరూ. సాయంత్రం డ్రెస్ వేస్తారు. వాడికి తెలుసు ఎందుకు కొత్త డ్రెస్ వేస్తారో తెలుసు, ఏవో తెలుసు. వాడికి బిర్యానీ వేసి అంత చేసి ఒక కేక్ 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 కేకులో ఎన్ని సంవత్సరాల నుంచి అన్ని కొవ్వొత్తులు పెడతారా భయ్? పెడతారా? అందరినీ నిలబెడతారు చుట్టూ. ఇది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంత పోరేగాళ్ళు. ఇంతోడికి ఇంత ఫ్రెండ్, ఇంతోడికి ఇంత ఫ్రెండ్, ఇంతోడికి ఇంత ఫ్రెండ్. సరే ఇంకా పాట పాడాల, పుట్టినరోజు పాట. ఏమని? హ్యాపీ బర్త్డే టు యూ షోరీ అంటే కుక్క పేరు. కుక్క పేరు విన్న తర్వాత ఇక వాడు ఏం అర్థం కాదు. కత్తి ఇస్తారు వాడికి, కత్తి ఇస్తారు. సరే ఇంకా ఈ ఏంది కొవ్వొత్తులు ఆర్పాలుగా, ఆర్పు థూక్ పెట్ట అనగానే వాడు థూక్తా థూ థూ అని. అంటే దాని అర్థం ఏంటంటే మీకు సిగ్గున్నా లేకపోయినా నాకన్నా ఉంది. ఇస్లాంలో పుట్టినరోజు లేకుండా మీరేమో కొవ్వొత్తులు పెట్టి థూక్ పెట్ట అంటుండే, థూ థూ అంటున్నాడు. అలా సంస్కారం మాది, ఎలా సభ్యత మాది. ఇది కాదు భయ్. అల్లా కోసం సహాబాల యొక్క జీవితాలతో ఇన్షల్లా మన జీవితాలు ముడివేసుకుందాం. అల్లా కోసం పనిచేద్దాం, అల్లా చేత పనిచేద్దాం, అల్లాకై పని చేద్దాం. సర్వత్రం సర్వం సఫలం, మొత్తం సమస్తము అల్లాకై పనిచేద్దాం. అందుకోసమే చివరి ప్రవక్త అయినటువంటి అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శి అయిన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల పాలిట పెన్నిధి, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుని ఆచరిస్తూ జీవితంలో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది చూస్తుంటారు ఈ రోజు ప్రసంగాల వరకు ముస్లింలు పరిమితమవుతున్నారు. అట్లా కాదు, ఆచరణలో సాఫల్యం కావాలి. ఆచరణ. ఇంతమంది జనం వచ్చినారు, మాషల్లా, అల్లా దయా. కానీ ఇంతమంది ఫజర్ నమాజ్ ఎంతమంది వచ్చారు, అంతమంది నిలబడడం నమస్కారం. 3 बजे तक चल देखा मुझे हाथ यानी సో కాబట్టి ఇన్షాల్లా నా గురించి కూడా దుఆ చేయండి. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to